show for this day's meditation, kindly turn with me to our church promise, Exodus chapter 14 and verse 13 and 14. ఈ చివరి ధ్యానం నిమిత్తమై మన సంఘ వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు. ఈ సంవత్సరము మన సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. Kindly take your Bible in your hand, read it loudly, clearly and prayerfully. దయచేసి మీ బైబిల్ను మీ చేతిలో తీసుకుని బిగ్గరగా స్పష్టంగా ప్రార్థన పూర్వకంగా చదవాలని మనం చేస్తున్నాం. Chapter 14 verse 13 and 14. నిర్గమకాండము 14వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు అందరం కలిసి బిగ్గరగా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలనని ప్రజలతో చెప్పెను. Also Exodus chapter 4. ఇంకొక వాక్య భాగము నిర్గమకాండము 4వ అధ్యాయం అండి. Exodus chapter 4 verse 2 altogether. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుంటున్నాము. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతడు అడిగాను. అతడు కర్ర అనెను. Chapter 4 and verse 19 and 20. 4వ అధ్యాయంలో 19-20 వచనాలు చదువుకుందామండి. Altogether. అందరం కలిసి 19-20 వచనాలు. అంతటా యెహోవా నీ ప్రాణమును వెదికిన మనుషులందరూ చనిపోయిరి గనుక ఐగుప్తు తిరిగి వెళ్ళమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కికొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. God in his hand. 1 Timothy తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక chapter 6. మొదటి పత్రిక 6వ అధ్యాయం. 1 Timothy తిమోతికి రాసిన మొదటి పత్రిక chapter 6. 6వ అధ్యాయం అండి. And we'll read verse 12 altogether. 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. Verse 12. 6th chapter verse 12. మొదటి తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. Chapter 4, 2 Timothy. తిమోతికి రాసిన 2వ పత్రిక అండి. 2 Timothy chapter 4. 4వ అధ్యాయము and verse 7. 7వ వచనం Altogether. 7వ వచనము అందరం కలిసి చదువుకుంటున్నాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. May the Lord add the blessing of this portion to us and speak to us, and so that we may understand God's mind and God's thoughts toward us. ప్రభు వాక్య భాగమును మనకు ఆశీర్వదించి వాక్య ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక, తన తలంపు తన భారము ఏమైందో ప్రభు మనకు బయలుపరచును గాక. Shall we look to the Lord for help? సహాయం కొరకై ప్రభు వైపు చూద్దామండి. Our loving and heavenly Father, మా ప్రేమగల పరలోకమందున మా తండ్రి, living and true God, సజీవుడవైన సత్యవంతుడవైన మా in the దేవా, name of thy dear Son Lord Jesus Christ, thank you for the blessed time given to us since this morning. ఉదయకాలం నుండి యేసు క్రీస్తు ప్రభు నామములో మాకు అనుగ్రహించిన ధన్యకరమైన సమయం కొరకే వందనాలు. Thank you for being with us. దేవా మీరు మాతో ఉన్నందుకు కొరకే వందనాలు. Thank you for the way that has helped us to offer our worship and praise unto you. దేవా మా స్తుతిని మా ఆరాధనను మీకు అంగీకరించుటకు మీరు చేసిన సహాయం కొరకే వందనాలు. Thank you for giving us grace to remember thee around thy table to take part worthily. దేవా బల్ల చుట్టూ మా ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మరియు బలలో యోగ్యంగా పాలు పొందుటకు మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు. Thank you for the portion of scripture brought our attention. మా గమనం తీసుకొచ్చిన లేఖన భాగముల కొరకే వందనాలు. Speak to me and speak to us. దేవా నాతో మాతో మీరు All మాట్లాడండి. the needy people, మేమందరము అక్కర కలిగిన వారము. Lord, meet every need. ప్రతి అక్కర మీరు తీర్చండి We have దేవా. need of your love, మాకు మీ ప్రేమ అవసరము, need of salvation, మీ రక్షణ మాకు అవసరము, your victory, మీ విజయము, your protection, మీ కాపుదల, your deliverance, మీ విడుదల, and your plan and purposes to be
fulfilled in our life. మీ యొక్క సంకల్పం మీ యొక్క ఆలోచనలు మా జీవితంలో నెరవేర్చబడాలి Spirit దేవా. of God may have full liberty to minister your word unto us. దేవుని ఆత్మ మా ప్రభువా వాక్యం అందించుటకు పూర్తి స్వాతంత్రం గలవాడి ఉంటకు సహాయం Hide thy చేయండి. servant behind the cross. సెలవు చాట మీ దాసులను మీరు Grant us మరుగుపరచుకోండి. the anointing for this ఈ ministry. పరిచర్య కావాల్సిన అభిషేకమును మీరు మాకు Lord అనుగ్రహించండి. Jesus Christ may be glorified and magnified in our midst. యేసుక్రీస్తు ప్రభువారు మా మధ్యలో మహిమపరచబడి ఘనపరచబడును గాక. Remove every eyes from man. మనుషుని చూడకుండా ప్రతి నేత్రమును Eyes may అడ్డుకొనండి. be fixed on thee and on thy మా word. దృష్టి కేవలం మీ మీద మీ వాక్యం మీదనే ఉంచబట్టుకు సహాయం Open our చేయండి. eyes may behold wondrous things out of the law. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కళ్ళను Open our తెరవండి. ears to hear thy still small voice. మీ యొక్క మెల్లనైన మధురమైన స్వరం వినున్నట్లు మా చెవులను తెరవండి. Open our hearts to receive thy word, understand and obey thy word. దేవా మీ వాక్యము గైకొని గ్రహించి దానికి లోబడినట్లుగా మీరే మా హృదయాలను No సిద్ధపరచండి. one may go empty from thy presence. ఎవ్వరు కూడా మీ సన్నిధిని ఖాళీగా వెళ్ళకుందురు గాక. Heavens may rejoice over every soul that repents. పశ్చాత్తాపడు ప్రతి వ్యక్తిని బట్టి పరలోకములో ఆనందం కలుగును గాక. Heavens may rejoice over every soul that is restored and be repaired and be built up. ప్రతి ఒక్కరు ఎవరైతే సమకూర్చబడి కట్టబడ్డారో వారిని బట్టి పరలోకంలో గొప్ప ఆనందం కలుగును గాక. Speak to me and speak to us through your word. దేవా మీ యొక్క వాక్యం ద్వారా మాతో We have మాట్లాడండి. nothing to give to thy మీ people. ప్రజలకు ఇవ్వడానికి మా ఇది ఏమీ లేదు. We all look unto you because you are our giver. మేమందరము మీ వైపే చూస్తున్నాం, మీరే మాకు దాతవు. Give unto us those few crumbs from thy table. మీ బల్ల మీద నుండి పడి ఆ కొద్ది రొట్టె ముక్కలను మీరు మాకు Each one అనుగ్రహించండి. may go fully satisfied with the goodness, abundance of thine house. దేవా మీ మందిర సమృద్ధి నుండి మా ప్రభు మీ యొక్క మందిరంలో ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ తృప్తి పరచబడుదురు గాక. By faith we appropriate the prayers of all thy saints on our behalf. విశ్వాసులు మా పక్షమున చేర్చినటువంటి ప్రార్థనలన్నింటినీ మా స్వంతం చేసుకుంటున్నాం. Remove every disturbance, every distraction of any kind. ప్రతి విధమైన కలవరమును ప్రతి విధమైన ఆందోళనను తండ్రి దూరపరచండి. In Jesus' name we rebuke and bind the powers of darkness, claim thy victory. యేసు ప్రభు నామమున అంధకార శిక్షితులను బంధిస్తూ మీ విజయాన్ని కోరుకుంటున్నాము. Expecting great things from thee, we offer this prayer with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. గొప్ప సంగతులు మీరు ఆశిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. So, church promise, we have been hearing so many things, but today we'll spend a little more time on meditating on that. మనకు ఈ సంవత్సరం యొక్క సంఘ వాగ్దానం మీద మనం అనేక విషయాలు మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇది నాన్న కూడా కొన్ని విషయాలు మనము ధ్యానించడానికి మనము ప్రయత్నిద్దాం. So we find the children of Israel, actually they were into a battle. మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధంలో వారు ఉంటున్నారు. The army of Pharaoh is coming. ఫరో సైన్యము వారికి ఎదురుగా వస్తోంది. And there was no way of escape. వారు తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు. Only God had to intervene. దేవుడే జోక్యం కలిగించుకోవాలి. So even in our Christian life, మన క్రైస్తవ జీవితంలో కూడా we all face battles. మనం అందరము పోరాటములను ఎదుర్కొంటాం. Certain times where we have no help from anybody. కొన్ని సందర్భాల్లో ఏ మనుష్యుడు కూడా మనకు సహాయం లేని Only the Lord is our help. కేవలం దేవుడే మనకు That's why the సహాయకుడు. promise says the Lord shall fight for you. అందుకొరకు ఇక్కడ వాగ్దానము యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. But what we should do? అయితే మనం ఏం చేయాలండి? గట్టిగా చెప్పండి. తర్వాత మాట Hold your peace, just be quiet. ఊరికే నిలిచి ఉండాలి. Why? ఎందుకని? Whose is the battle? ఈ పోరాటం యుద్ధం ఎవరిది? It is the Lord's battle. యెహోవాయే యుద్ధం Only చేయవాడు. He can fight. ఆయనే మన పక్షమున He knows the పోరాడగలడు. way to fight. పోరాడము ఆయన ఎరిగి ఉంటున్నాడు. He knows the means to fight. ఎలాగో పోరాడలో సాధనము ఆయన కలిగి He ఉంటున్నాడు. knows how to get the victory. విజయం ఎట్లా సంపాదించాలో ఆయన ఎరిగి So ఉంటున్నాడు. we'll see a few things about our battle. కనుక మన పోరాటం గురించి కొన్ని విషయాలు చూద్దాం. When we look at the children of Israel, ఇశ్రాయేల్ ప్రజలు మనం చూస్తే they had in a battle you need to know your enemy. కనుక యుద్ధంలో మన శత్రువును మనం తెలుసుకోవాలి ఎవరో. So in this particular passage, ఈ వాక్య భాగంలో there are so many things that the children of Israel faced in their lives. ఇశ్రాయేల్ ప్రజలు వారు తమ జీవితంలో ఎదుర్కొన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి. First of all, మొట్టమొదటిగా they had to face Pharaoh. మొదట వారు ఫరోను వారు ఎదుర్కోవాలి. Who's Pharaoh? ఫరో He's ఎవరండి? compared to the devil.
ఫరో సాతానుకు We సాదృశ్యంగా know ఉన్నాడు. all these things. మనకి ఈ విషయాలు తెలిసినవే. Pharaoh speaks about the devil. ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. And what kind of person is the devil? అపవాది ఎటువంటి వాడండి? See in John chapter 8 యోహాను సువార్త 8వ అధ్యాయము and verse 44. 44వ వచనం All together. అందరూ కలిసి చదువుకుంటున్నాము. John chapter 8 యోహాను 8:44వ verse వచనం. 44 all together. 44 అందరం కలిసి చదువుకుందాం. You are మీరు మీ your తండ్రి father యొక్క the అపవాది devil, సంబంధులు. and మీ the తండ్రి lust of దురాశను your father నెరవేర్చి you will do. కోరుచురు. Is a murderer ఆది from the నుండి వాడు beginning. నరహంతకుడై Hold ఉండి not in the సత్యమునందు truth. నిలిచువాడు No truth కాదు. in him. వాని యందు Speak సత్యమేమీ the lie. లేదు. His వాడు speech is అబద్ధమాడునప్పుడు own. తన He's a liar. స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. So we see all these qualities in Pharaoh. కనుక ఈ విషయాలన్నీ కూడా ఈ లక్షణాలు ఫరోలో మనం చూస్తాం. He was a murderer. వాడు నరహంతకుడు. He wanted to kill small children. చిన్న పిల్లలను శిశువులను చంపాలని He was a చూచాడు. liar. వాడు అబద్ధికుడు. Again and again he was he was not keeping his word. పదే పదే మాట ఇస్తున్నాడు, మాట మీద నిలబడట్లేదు. So Pharaoh is compared to the devil. అలాగూ ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. Now what kind of ways the devil comes to fight against us? అపవాది మనతో పోరాడడానికి ఏ రీతిలుగా మన మీద పోరాటం చేస్తాడు? He's called as the accuser of the brethren. సహోదరుల మీద నెపములు మోపువాడు అనే పేరుంది Called మనకి. the adversary. మన విరోధి అనే పేరుంది. But how does he attack us? అయితే అపవాది వాడు ఎలాగూ దాడి చేస్తాడు? First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 5. మొదటి పత్రిక 5వ అధ్యాయం. First Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 5 5వ అధ్యాయము and verse 8. 5వ అధ్యాయము 8వ వచనం. All together. 5వ అధ్యాయము 8 and 9. 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 8, 9 Be నిబ్బరమైన sober, be బుద్ధి vigilant, గలవారై because your మెలకువగా adversary, ఉండి the devil, మీ విరోధి అయిన roaring lion, అపవాది all about seeking గర్జించు whom he may సింహం వలె devour. ఎవరిని మింగుదునా అని Rest వెదుకుచూ steadfast తిరుగులాడుచున్నాడు. today, లోకమందున్న మీ knowing the same సహోదరులను afflictions ఈ విధమైన are శ్రమలే accomplished in your brethren in the world. నెరవేర్చి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. He's a roaring lion, వాడు గర్జించు సింహం always ఉన్నాడు. waiting to devour. ఎవరిని మింగుదనా అని ఎప్పుడు వాడు కాచుకొని ఉన్నాడు. He waits for the prey. వాడు తన ఎవరు దాడి కొరకై వాడు వేచి ఉంటాడు. He waits for the ఎవరు మనుషుల కొరకే వాడు కాచుకొని ఉంటాడు. కాదు. He waits for the prey అంటే ఎర గురించి వాడు కాచుకొని ఉంటాడు. he roars only to scatter the animals. కనుక వాడు చెదరగొట్టడానికే గర్జిస్తాడు. When they hear the voice, ఈ జంతువులు వాని గర్జన విన్నప్పుడు then they keep running here and there. అక్కడికి పారిపోతా ఉంటాయి. That is the time he jumps upon them. ఆ సమయంలో వాడు వాటి మీద ఎగిరి వాటిని He పట్టుకుంటాడు. creates fear in their lives. వాటి జీవితంలో భయమును కలిగజేస్తాడు. That's the truth about the roaring lion. అదే గర్జించు సింహం యొక్క విషయము. But we all know about Lord Jesus Christ. అయితే మనందరికీ తెలుసు యేసు ప్రభువారు He himself said one word. ఆయన తానే ఒక మాట చెప్పాడు. In John chapter 10 verse 10. యోహాను 10:10లో The thief, he said about the thief. దొంగ గురించి ప్రభు ఇలాగ సెలవిచ్చాడు. What for he comes? ఎందుకు వస్తాడండి? He comes only దొంగతనమును to kill, హత్యయు destroy, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. to steal and to kill and to destroy. దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనము This చేయుటకు. is the kind of enemy we face in our lives. మన జీవితంలో మనం ఎదుర్కొనే శత్రువు ఇటువంటి గుణం గలవాడు. So how do we overcome it? అయితే ఇటువంటి శత్రువును మనం ఎలాగో జయించగలము? Only by the word of God. కేవలం దేవుని వాక్యం How ద్వారా. did the Lord Jesus overcome the devil? అపవాదిని యేసు ప్రభువారు ఎలాగో He ఓడించాడు? said, it is written, it is written, it is written. అని రాయబడి ఉన్నది అని చెప్పి వాక్యము ద్వారా ఓడించాడు. So when we meditate and dwell upon God's word, we are protected from this rolling lion. దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యము ద్వారా నింపబడినప్పుడు ఈ గర్జించు సింహమును మనం ఓడించగలము. In this world, ఈ లోకంలో there are so many fears. అనేక రకాల భయాలు ఉంటున్నాయి. So to overcome those fears, ఆ భయములను మనం జయించాలి అంటే we have to exercise our faith. మనము విశ్వాసాన్ని అభ్యాసం చేసుకోవాలి. Faith in the Lord Jesus Christ. యేసు ప్రభువునందు విశ్వాసం. Why? ఎందుకని? He that is in you, మీ అందున్నవాడు లోకములో ఉన్న వాని కంటే కూడా
Yeah, గొప్పవాడు. you just exercise your faith on the one who's greater than the devil. అపవాది కంటే కూడా గనుడు గొప్పవాడైనటువంటి ఆ ప్రభునందు విశ్వాసం ఉంచాలి. Secondly, రెండవది, he comes as a wolf in sheep's clothing. గొర్రెబొచ్చు ధరించుకొని వచ్చినటువంటి తోడేలు వలె ఉన్నాడు Matthew అపవాది. Gospel, మత్తయి సువార్త చూడండి, Chapter 7. 7వ అధ్యాయం. Matthew chapter 7 మత్తయి 7వ అధ్యాయము and verse 15. 15వ వచనం. 15 and 16, huh? Okay, verse 15. 15వ వచనం. All together. అందరూ కలిసి 15 చదువుదామండి. అబద్ధ ప్రవక్తను గూర్చి జాగ్రత్తపడి వాడు గొర్రె చర్మము వేసుకుని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. Verse 16 also. 16 కూడండి. వారి ఫలములను మీరు తెలుసుకుందరు, ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళను పల్లె చెట్లు ఎంతో కుయుక్తితో మోసంతో వస్తారు. They come as inside they are wolves, but they come in sheep's clothing. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, కానీ బయట కప్పుకున్నది గొర్రె బొచ్చు. Speaks about false prophets and teachers. ఇది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి తెలియజేస్తా ఉంది. Many simple people, ordinary people fall prey to it. చాలా మంది అమాయకమైనటువంటి వారు, తెలియని వారు ఈ యొక్క ఊరిలో పడిపోతారు. That's why we need to be in close fellowship with God's people. అందుకొరకే దేవుని ప్రజల సహవాసములో మనము నిలిచి ఉండాలి. We need to be established in the teaching and doctrine of Christ. దేవుని క్రీస్తు యేసుప్రభు యొక్క సిద్ధాంతమందు, ఆయన యొక్క బోధయందు మనము స్థిరపడి ఉండాలి. In this world, ఈ లోకంలో something called spirit of truth, spirit of error also is there. సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మరియు అబద్ధపు ఆత్మ కూడా ఉంటున్నారు. 1 John, యోహాను మొదటి పత్రిక, 1 John మొదటి పత్రిక chapter యోహాను 4 మొదటి యోహాను 4వ అధ్యాయం, verse 6, 4వ అధ్యాయము 6వ వచనం. verse 5 and 6 మొదటి యోహాను 5వ అధ్యాయము 4, 5, 6 వచనం. all together. మొదటి యోహాను Chapter 4 4వ అధ్యాయము verse 5 and 6. 5, 6 వచనాలండి. They are of the world, వారు they లోక speak of the సంబంధులు world. గనుక The లోక world heareth them. సంబంధులైనట్లు మాట్లాడుదురు. Hear of God, లోకము వారి he that మాట knoweth వినును. God మనము heareth us. దేవుని సంబంధులము, He that is దేవుని not of God ఎరుగువాడు heareth not us. మన మాట వినును. Hereby దేవుని we know the సంబంధి spirit of truth కానివాడు మన and మాట the వినడు. spirit of ఇందువలన error. మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. So we need to be very, very wise to understand what kind of people we are hearing. కనుక ఎటువంటి మనుషుల బోధలు మనం వింటున్నామో దాని గురించి మనం ఎంతో జ్ఞానం గల వారమై ఉండాలి. So most of the week we are in the world. ఎందుకంటే వారంలో ఎక్కువ దినాలు మనం లోకంలో We ఉంటున్నాం. hear the people of the world. లోక సంబంధమైన వారి మాటలే వింటాం. But we need to understand we belong to God and we are of God. అయితే మనము దేవుని వారము, దేవుని సంబంధులము అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. And we need to identify whether the things that we hear, is it applicable to us in our spiritual life, or is it pleasing to God or not? మనం వినేటటువంటి మాటలు అవి మన ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధికరమైనవా, అవి దేవుని నుండి వచ్చినవా అన్నటువంటి విషయాన్ని మనం పరీక్షించాలి. Thirdly, మూడో విషయము, see, he comes in like a flood. శత్రువు వాడు తుఫాను వలె, వరద వలె వస్తాడు. Isaiah యెషయా గ్రంథము chapter 51. 51 అండి. Isaiah యెషయా గ్రంథము chapter 51. 51 అధ్యాయము Chapter 59, sorry. క్షమించండి, 59 అధ్యాయం And verse 19. 19వ వచనము. Isaiah 59 యెషయా 59 and verse 19. 19వ వచనము. All together. అందరం కలిసి చదువుకుందాము. So they shall they fear the name of the Lord in the west, యెహోవా and his glory in నామమునకు the rising భయపడుదురు. of the sun. సూర్యోదయము The దిక్కున్నవారు enemy shall come in like ఆయన a మహిమకు flood. భయపడుదురు. The యెహోవా Spirit of the Lord shall lift పుట్టించు up a గాలికి standard కొట్టుకొని against పోవు him. ప్రవాహము జలం వలె ఆయన వచ్చును. This speaks about some people who follow some strange doctrines and are carried away by that doctrine. కొన్ని వింతైనటువంటి బోధలు, వింతైనటువంటి సిద్ధాంతాలను పాటించి బోధించే వారు ఆ యొక్క బోధల ద్వారా కొట్టుకుని పోయే వారి గురించి ఈ మాటలు రాబడి I know of a young man. ఒక యవనస్తుని నేను ఎరుగుదును. In West Bengal. వెస్ట్ బెంగాల్లో ఉన్నాడు అతడు. పశ్చిమ బెంగాల్. Passion for gospel. సువార్త అంటే ఎంతో పట్టుదల. And he shared the gospel to so many people. అనేకులకు సువార్త అందించాడు. And he started having a Bible study. అలాగన బైబిల్ స్టడీ కలిగి ఉంటున్నాడు. And he regularly used to teach them. ఎంతో క్రమముగా వారికి బోధిస్తా ఉన్నాడు. But he did not know where to take them for Sunday worship. అయితే ఆదివారము ఆరాధన కొరకు అక్కడ వచ్చిన వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో ఆయనకు తెలియదు. So one day
ఒక దినాన He told them, come, you all come in a bus, we'll go to such a particular place. కనుక మీరందరూ కూడా బస్సులో రండి, మనం ఒక పలానా స్థలానికి వెళ్దాము అని అన్నాడు. In the meantime, ఆ there సమయంలోనే was one person who was noticing this. ఒక వ్యక్తి ఇదంతా కూడా గమనిస్తా ఉన్నాడు. He made small friendship with this man. మెల్లగా తనతో కొంచెం స్నేహం You are doing a చేసుకున్నాడు. great work. అయ్యా నువ్వు చక్కగా You పనిచేస్తున్నావు, are doing some wonderful work. అద్భుతమైనటువంటి దేవుని పని చేస్తున్నావు. So slowly started seeing this, all these people. కనుక ఈ మనుషులందరినీ చూస్తా ఉన్నాడు. He belongs to a Pentecostal church. అతడు పెంతెకోస్తు సంఘానికి చెందినవాడు. So when he heard about this, you go, come in a bus, you stand there and we'll go. మీరు బస్ స్టాండ్ లో రండి, అక్కడ బస్ లో వెళ్దామని ఆ మాటలన్నీ ఈ వ్యక్తి విన్నప్పుడు, So the moment they got on the bus, ఎప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చారో the Pentecostal man was standing there. ఇంకా పెంతెకోస్తు వ్యక్తి అక్కడ నిలబడి Come, ఉన్నాడు. come, come, I'll take you to a big church. రండి రండి రండి, నేను ఒక పెద్ద సంఘానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. Entire ministry was lost. కనుక అలాగ నా పరిచర్య అంతా కూడా నష్టమైపోయింది. We have to be careful. కనుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. It'll come like a flood, వాడు వరద వలె వస్తాడు. taking away people in a groups like that. కనుక అలాగ గుంపులుగా మనుషులను వాడు తీసుకుని I వెళ్ళిపోతాడు. have seen in some assemblies, కొన్ని సంఘాల్లో నేను very చూసాను, sad condition. ఎంతో విచారకరమైన They పరిస్థితి. believe some people వారు మనుషులను నమ్మారు, and they follow them. వారిని They వెంబడించారు, carried away into nothing. వారిని శూన్యంలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. They believe some people, వారు కొందరు మనుషులను thinking నమ్మారు. that they are going to teach us, help us in the word of God and guide us. వారు మాకు దేవుని వాక్యం బోధిస్తారు, నేర్పిస్తారు, సరి అయిన త్రోవలో నడిపిస్తారు అనుకున్నారు. But instead they are fully wasting their spiritual life. దానికి బదులుగా వారి ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా వ్యర్థపరుచుకుంటా And ఉన్నారు. after a period of time they are nowhere. కొంతకాలం అయిన తర్వాత వారు ఎక్కడున్నారంటే కొట్టుకుని Enemy వెళ్ళిపోయారు. comes like a flood. వారు వరద వలె వస్తారు. But only thing that can protect us is కనుక మనల్ని అన్నిటి నుండి కాపాడేది ఏంటంటే only the Spirit of God. దేవుని ఆత్మ Make మాత్రమే. sure you listen to the voice of the Spirit of God. దేవుని ఆత్మ స్వరానికి నువ్వు చెవియొగ్గి ఉంటున్నావా లేదా అన్న విషయాన్ని Spirit of God works by the word of God. దేవుని ఆత్మ దేవుని వాక్యం ద్వారా The పనిచేస్తాడు. Spirit of God works around the cross. దేవుని ఆత్మ సిలువ చుట్టూ ఆయన పని Where ఉంటుంది. there is no cross, ఎక్కడైతే సిలువ where ఉండదో, there is no word, ఎక్కడ వాక్యం ఉండదో, the whole ministry is collapsed. పరిచర్య అంతా నాశనం Make అయిపోతుంది. sure that you follow these truths. కనుకనే నీవు ఈ సత్యాలను అనుసరించి నడుచుకుంటున్నావో లేదో These ఖచ్చితంగా are the తెలుసుకోవాలి. enemies which tries to hinder our spiritual life. కనుక ఈ శత్రువులు మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తారు. One of the next one, fourthly, నాలుగవ more విధానము dangerous is ఇంకా ఎంతో ప్రమాదకరమైనది. 2 Corinthians కొరింథీయులకు రాసిన రెండో పత్రిక chapter 11. రెండో పత్రిక 11. 2 Corinthians కొరింథీకి రెండో పత్రిక chapter 11 11వ అధ్యాయము and verse 14. 14వ వచనమండి. 2 Corinthians రెండో కొరింథీ chapter 11 11 and verse 13 and 14. 13 14 13, 14, 15. 13 14 15 కలిసి All together. చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. For such ఏలైనగా are false అట్టి వారు apostles, క్రీస్తు deceitful యొక్క workers, అపోస్తలుల transforming them into the వేషము apostles of Christ. ధరించుకున్న వారే ఉండి No marvel దొంగ the sad themselves అపోస్తలులను transformed into an మోసగాండ్రులను angel of light. పనివారి నుండి Therefore it is no great thing if ఇది his ministers also be ఆశ్చర్యకరం కాదు. transformed as సాతాను తానే ministers of వెలుగుదూత righteousness. వేషము Then shall be according to their ధరించుకుంటున్నాడు works. కనుక వాని పరిచయాలను నీతి పరిచయాలను వేషము Comes ధరించుకుంటాడు. as an గొప్ప angel సంగతి of కాదు. light. కనుక వాడు వెలుగుదూతగా వస్తాడు. Oh, he's just like a believer. ఒక మంచి విశ్వాసి వలె ఉంటాడు. Knows so much of God's word, దేవుని వాక్యం ఎంతో ఎరిగిన వాడై ఉంటాడు. but he has no foundation. కనుక వానికి పునాది ఉండదు. Many people are deceived these days. అలాగే అనేకులు ఈ దినాల్లో మోసపోతా ఉన్నారు. Because many preachers have come out. ఎందుకంటే ఎంతో మంది బోధకులు వచ్చారు. They talk so sweetly, ఎంతో తీయగా మాట్లాడతారు. but they draw away people away from the faith. వారు మనుషులను విశ్వాసం నుండి వారు వైదొలిగిపోయేటట్లు చేస్తారు. So we have to be very careful. కనుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. Make sure we obey the word of God. మనం దేవుని వాక్యానికి లోబడి ఉన్నామో లేదో Make చూసుకోవాలి. sure we are in the fellowship of God's people. దేవుని ప్రజల సహవాసంలో మనం ఉన్నామో లేదో Make చూసుకోవాలి. sure you have the leading of the Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనం కలిగి ఉన్నామో లేదో By చూసుకోవాలి. this we can overcome the devil. అలాగున చేడు ద్వారా అపవాదిని మనము జయించవచ్చు. So this is compared to Pharaoh. ఇది అపవాది ఇలాగున ఫరోకు పోల్చబడి ఉంటున్నాడు. So many activities are there. అనేక కార్యకలాపాలు కలిగి We ఉంటున్నాడు. need to be protected. వాటన్నిటి నుండి మనం కాపాడబడాలి. Claim the victory of Lord Jesus Christ. యేసు ప్రభువారి యొక్క విజయాన్ని మనం సొంతం If you are not చేసుకోవాలి. born again, నువ్వు తిరిగి జన్మించకపోతే you are already under Pharaoh's authority. ఇదివరకే నువ్వు ఫరో అధికారం కింద ఉన్నావు. Yeah, that's why the word of God says, అందుకొరకే దేవుని వాక్యం your అంటుంది, father is the devil. మీ తండ్రి అయినటువంటి అపవాది అని అంటున్నాడు. Yeah, he is a liar. వాడు He is అబద్ధికుడు, a murderer. వాడు నరహంతకుడు. He also tries to harm you. నిన్ను
గాయపరచువాడు if your హాని చేయవాడు. sins are not forgiven, ఒకవేళ నీ పాపములు the word of God క్షమించబడకపోతే says, దేవుని వాక్యం అంటుంది, you are a child of devil. నువ్వు అపవాది సంబంధివి. There are only two kinds of people. ఈ లోకంలో రెండు రకాల Either ప్రజలు you are a ఉన్నారు. child of God నువ్వు దేవుని బిడ్డవాన్నా or a ఉండాలి, child of the devil. లేకపోతే అపవాది You సంబంధివైన cannot be ఉండాలి. in between. నువ్వు రెండు మధ్యలో ఉండడానికి వీల్లేదు. Make sure which child you are, కనుక whose నీవు child you are. ఎవరి బిడ్డవో ఎవరికి చెందినవాడవో నువ్వు ఖచ్చితం If చేసుకోవాలి. you are a child of the devil, నువ్వు అపవాది that means సంబంధివైతే your sins are not forgiven. నీ పాపాలు ఇంకా క్షమించబడలేదు. You cannot go to heaven. నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, You cannot pray. నువ్వు You ప్రార్థించలేవు, cannot worship. నువ్వు ఆరాధించలేవు, You cannot be called as a child of God. దేవుని బిడ్డ అని నువ్వు చెప్పుకోలేవు, You cannot call upon God. దేవునికి మొరపెట్టలేవు. But yet God is so merciful. అయినా దేవుడు నిన్ను ఎంతో కనికరిస్తా For ఉన్నాడు. your sake, నీ నిమిత్తమై he sent his son, Lord Jesus Christ, తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకంలో so పంపాడు. that he may be delivered from the clutches of Satan. తద్వారా సాతాను యొక్క బంధకం నుండి నువ్వు విడిపించబడాలన్న So you can ఉద్దేశంతో, become a child of God. తద్వారా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు కావాలన్న Your sins ఉద్దేశంతో can be forgiven. నీ పాపములు He క్షమించబడినట్లుగా paid the price. ఆయన క్రయమును He made చెల్లించాడు. every provision for you. నీ కొరకే ఆయన సమస్తమైనటువంటి సదుపాయములు Jesus చేశాడు. himself is salvation. యేసు ప్రభు తానే In రక్షణ అయి the ఉన్నాడు. cross you have forgiveness. సిలువలో మనకు క్షమాపణ ఉంది. In his resurrection you have new life. ఆయన యొక్క పునరుద్ధానములో మనకు నూతన జీవం ఉంది. Today, ఈ దినాన if you receive him, నువ్వు ఆయన అంగీకరించినట్లయితే Word of God says, దేవుని వాక్యం అంటుంది, as many as received him, తన్ను ఎందరు అంగీకరించిరో to them gave he power to become the children of God or the sons of వారికి God. అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉంటున్నాడు. Receive him today. ఈ దినాన ఆయన Be అంగీకరించు. delivered from this evil devil. ఈ దుష్టుడైన అపవాది నుండి నువ్వు తప్పించబడతావు. Come out from that place. ఆ స్థలం నుండి బయటికి రా, Forsake him. వాడిని విడిచిపెట్టే. God will receive you. దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. The other aspect is, ఇంకో విషయం children of ఏంటంటే, Israel were in the place called Egypt. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే స్థలంలో ఉన్నారు. What is Egypt compared to? ఐగుప్తు దేనికి పోల్చబడిందండి? Lokam. Lokam. What does the world consist? లోకములో ఏముంది? Lust of the eyes, lust of the శరీరాశ, flesh, నేత్రాశ, pride of life. జీవపు డంబము. There's one more verse. ఇంకో వచనం కూడా ఉంది. He that is a friend of the world is a లోకముతో స్నేహము దేవునితో వైరము. He is the enemy of God. దేవునితో లోకంతో స్నేహము దేవునితో వైరము. What is there in the world? లోకములో ఏముంది? So much of ungodliness and wickedness, evil. ఎంతో భ్రష్టత్వము, దుష్టత్వము, దుర్మార్గత ఈ లోకములో నిండి ఉన్నది. The word of God says, దేవుని వాక్యం ఉంటుంది, world is a guilty world, ఈ లోకము నేరారోపణతో నిండి ఉంది. sinful world, పాపముతో నిండిన లోకము, wicked world, దుష్ట లోకము, corrupted world, కలుషితమైన లోకము, condemned world. శిక్షా విధికి ఉంచబడినటువంటి లోకము. How long you want to be in that? ఎంతకాలం ఈ లోకంలో నువ్వు ఉండడానికి ఇష్టపడతావు? Come out of it. ఆ లోకం నుండి బయటికి రా. Lord Jesus Christ died and buried and rose again to choose you out of this world. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకై ఆయన కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉంటున్నాడు నిన్ను ఈ లోకం నుండి విడిపించడానికి. Jesus said, I have overcome the world. యేసు ప్రభువు నేను లోకమును జయించి You need ఉన్నాను. not be afraid. నువ్వు లోకానికి భయపడనక్కర్లేదు. Just trust in me and you will have the same victory. నా యందు విశ్వాసం ఉంచినట్లయితే అదే విజయాన్ని నేను నీకు ఇస్తాను. So world is so terrible. ఈ లోకము ఎంతో భయంకరమైనది. That's why the children of Israel were trapped in the world. అందుకొరకే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ లోకములో బంధించబడి They ఉంటున్నారు. had to come out from that. దాని నుండి వారు బయటికి రావాలి. A price had to be paid. దాని కొరకే క్రయము We said in the చెల్లించబడాలి. morning ఉదయం మనం how the చూసాం. Passover lamb made all the difference. కనుక ఎలాగైతే పస్కా గొర్రెపిల్ల పూర్తిగా అన్నిటినీ మార్చివేసింది. The very night they came out. కనుక ఆ రాత్రే వారు రాత్రే ఐగుప్తు నుండి బయటకు Blood వచ్చారు. was covered upon their ఎందుకంటే doorposts. ఆ రక్తము, ఆ గొర్రెపిల్ల రక్తము వారి ద్వారబంధకములను అది కప్పింది. Same way we can have the deliverance. అదే రీతిగా మనకు కూడా విడుదల ఉంది. Come to the blood of Christ. యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తం దగ్గర You will రండి. be delivered from the world. మీరు లోకము నుండి Even విడిపించబడతారు. those who are born again, తిరిగి జన్మించిన వారు కూడా we try to compromise with the world. మనం లోకంతో రాజీ పడడానికి ప్రయత్నిస్తాం. So much influence is there in the world. లోకంలో ఎంతో ప్రభావం ఉంది. Many times we try to being drawn away into the world. అనేక సార్లు లోకంలోనికి ఈడ్చుకొని పోవడానికి మనం ఆస్కారాలు ఉన్నాయి. Their traditions, లోకపు their ఆచారాలు, customs, లోకపు their పద్ధతులు, practices, వారి యొక్క their పద్ధతులు, friendships, వారి స్నేహములు, so much they draw us. అవన్నీ కూడా మనల్ని So లోకంలో much so we ఈడ్చుతాయి. grow spiritually weak. తద్వారాగా మనము ఆత్మీయంగా
ఆత్మీయంగా బలహీనులమైపోతాం. It is a battle. ఇది ఒక We పోరాటం. need to overcome it. ఈ పోరాటంలో మనము And జయించాలి. that victory is only in the Lord Jesus ఆ Christ. విజయము కేవలం యేసు ప్రభులోనే ఉంది. Fourthly, నాలుగో విషయం, thirdly, మూడవదండి, they were in bondage, slavery. ఇశ్రాయేలు ప్రజలు దాసత్వములో ఉండినారు, బంధకములో ఉండినారు. Yeah, they had no freedom of their own. వారికి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. So these are all our enemies. ఇవన్నీ కూడా మనకు శత్రువు, విరోధి అయింటున్నారు. The word of God says, దేవుని వాక్యం అంటుంది, he that committeth sin, పాపము చేయువాడు పాపమునకు దాసు. slave of sin. వాడు పాపమునకు బానిస. He who commits sin is a slave of sin. పాపము చేయువాడు పాపమునకు బానిస. John 8:34. యోహాను 8:34 వచ్చిన. So we are all sinners. కనుక మనం అందరం పాపలం. We are all as servants to sin. మనమందరం పాపపు దాసత్వములో We ఉంటున్నాం. are available in the slave market of sin. పాపపు దాస్యపు ఆ బజారులో మన అమ్మకానికి ఉంటున్నాం. How can we come out? అయితే అటువంటి స్థితి నుండి ఎలాగ బయటికి The రాగలము? enemy has put us in there. శత్రువు మనల్ని ఆ దాస్యపు మార్కెట్ లో పెట్టాడు. Only one way. దానికి ఒకే మార్గము What did తప్పించుకోవడానికి Jesus Christ do? యేసు ప్రభువారు ఏం చేశారండి? He knew no sin. ఆయన పాపము ఎరగలేదు, But కానీ మన కొరకై పాపముగా చేయబడ్డాడు. that we might become the righteousness of God. మనము దేవుని నీతి అగునట్లుగా ఆయన ఇలాగు చేశాడు. The moment we accept Christ in our hearts, ఏ క్షణాలైతే యేసు ప్రభువును మన హృదయంలో what God చేర్చుకుంటామో, says, దేవుని వాక్యం He has అంటుంది, power to forgive our sin మన పాపములను క్షమించుటకు ఆయన అధికారం and కలిగి make ఉంటున్నాడు. us righteous before God. దేవుని ఎదుట మనల్ని నీతిమంతులుగా And the తీరుస్తాడు. fourth aspect is, నాలుగో విషయం the ఏంటంటే, Egypt is called a very, very tormenting place. ఐగుప్తు ఎంతో వేదన, శ్రమను కలిగించే స్థలం అది. Yeah, that is called as good as hell. అది అగ్ని గుండము లాంటిది. See, 1 Kings రాజుల మొదటి గ్రంథం అండి, chapter 8, మొదటి గ్రంథము 8వ అధ్యాయం verse 51. 8:51 వచనం అండి. See from where God brought them out. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ స్థలం నుండి బయటికి తీసుకొచ్చాడో దయచేసి గమనించండి. 51 For verse 51. 8వ అధ్యాయము 51 వచనము. All together. అందరం కలిసి, వారు ఐగుప్తు దేశములో నుండి ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమై ఉన్నారు. ఎక్కడి నుంచి? ఎక్కడి నుండి తీసుకొచ్చాడు దేవుడు వారిని? From the iron furnace. ఇనుప కొలిమి. What does it mean? దాని అర్థం ఏంటి? Egypt is a place of torment, pain and suffering. ఐగుప్తు వేదన, యాతన, బాధ కలిగించేటటువంటి స్థలం అది. The taskmasters were using their whips to harm and beat the people. ఐగుప్తు అధికారులు కొరడాలతో వారిని బాధించి పని చేస్తా But ఉన్నారు. who can bring us out? అయితే ఆ స్థితి నుండి ఎవరు బయటికి తీసుకొని Only రాగలరు? the Lord can do it. కేవలం ప్రభువు మాత్రమే. What does the psalmist say? కీర్తనాకారుడు ఏమన్నాడండి? Psalm 40, 40వ కీర్తన అండి, verse 2 and 3. 40వ కీర్తన 2-3 వచనాలు. We all know that. మనకందరికి తెలిసిన వాక్యము. 2-3 He brought me up also all together. అందరూ కలిసి 40వ కీర్తన 2-3 వచనాలు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన మన దేవుడు నా నోట ఉంచెను. So victory is available. కనుక మనకు విజయం అందుబాటులో ఉంది. How long you want to stay in that iron ఎంత furnace? కాలము ఆ ఇనుప కొలిమిలో నువ్వు ఉంటావు? Just call upon the name of the Lord. కేవలం యేసు ప్రభు నామమున The మొరపెట్టు. only one who can lift you up. నిన్ను లేవనెత్తవాడు ఆయన ఒక్కడే. And then finally, చివరిదిగా, Egypt is called a place of darkness as well. ఐగుప్తు చీకటితో నిండిన స్థలం అని చెప్పబడింది. Place of idolatry. విగ్రహారాధనతో నిండిన స్థలము. Satan has blinded everyone's heart. ఎందుకంటే అపవాది ఈ లోకంలో ఉన్న వారందరి మనోనేత్రాలకు గ్రుడ్డితనం Place కలిగించాడు. of darkness. కటిక చీకటి కమ్మిన స్థలం అది. Prove that, Lord also showed that. అది వాస్తవం అని చెప్పడానికి అక్షరాలుగా అలాగూ దేవుడు వారి మధ్య In కలిగించాడు. Exodus chapter 13 and 14, నిర్గమకాండము 13-14 అధ్యాయాల్లో when they were coming near to the Red Sea, ఎర్ర సముద్రానికి వారు దగ్గరగా వస్తున్నప్పుడు the Lord moved the cloud. దేవుడు మేఘ స్తంభాన్ని ముందున్న దాన్ని వెనకకి తీసుకొచ్చాడు. What happened to the Egyptians? ఐగుప్తులకు దాని ద్వారా ఐగుప్తులకు ఏం కలిగింది?
It was darkness. వారికి కట్టిక చీకటి. But there was light for the children of Israel. ఇశ్రాయేలు ప్రజలకు అది వెలుగునిచ్చింది. God is on their children of Israel side. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఉంటున్నాడు. God is always on his people. దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల పక్షమున ఉండువాడైంటున్నాడు. So that's why we need to come to the light. అందుకొరకే వెలుగులోనికి మనం రావాలి. That's what the word of God says. అందుకొరకే దేవుని వాక్యం అంటుంది, The God of this world has blinded the hearts of the people today. కనుక ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు గురుడితనము But కలగజేశాడు. God can shine his light in that same person. అయితే అదే వ్యక్తిలో దేవుడు తన మహిమ కృప మహిమ యొక్క వెలుగును ప్రకాశించగలడు. 2 Corinthians కొరింథీయులకు రాసిన రెండో పత్రిక chapter 4. 4వ అధ్యాయం. 2 Corinthians కొరింథీ రెండో పత్రిక 4వ అధ్యాయము and verse 4, 5 and 6. 4, 5, 6 వచనాలు అందరూ కలిసి చదువుకుందాము. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను గనుక మేము మిమ్మల్ని గూర్చి ప్రకటించుకొనట్లేదు కానీ క్రీస్తుని గూర్చి ఆయన ప్రభువు అని మమ్మల్ని గూర్చి యేసు నిమిత్తము మేము పరిచాలకుని ప్రకటించున్నాము. We know that verse in 1 Peter 2:9. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఆ మాట తెలుసు. You are a chosen generation. మీరు ఏర్పరచబడిన వంశము, తర్వాత రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము. What for he has made? అయితే ఇదంతా కూడా what for he has called us out? ఎందుకని ఎక్కడి నుండి దేవుడు మనల్ని పిలిచాడు? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి కాబట్టి we have to show for the praise of him. అలాగను మనల్ని పిలిచి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన మహిమను మనం ప్రచురపరచాలి. So grateful to God he has delivered us from this terrible darkness. ఇటువంటి కఠినమైన భయంకరమైనటువంటి చీకటి నుండి విడుదల కలగజేసిన దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. Still in darkness, if you are still in darkness, ఒకవేళ నువ్వు ఇంకా చీకట్లో ఉంటే come to the light. ఆ వెలుగు దగ్గరికి రా. Jesus said, I am the light. యేసుప్రభువు నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. In him was life and the life was the light of men. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. The light of the glorious gospel will shine in your heart. కనుక యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మహిమ సువార్త వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. Just receive him by faith. కనుక కేవలము విశ్వాసం ద్వారా ఆయనను గైకొనుకో. So we are battling with our enemy. These are the enemies with which we battle. కనుక మనము పోరాడేటువంటి శత్రువులు వీరందరూ కూడా. And there is victory available to us. అయితే మనకు విజయం అందుబాటులో ఉంది. Secondly, రెండో విషయము, when you look at the situation in Pharaoh's time, ఫరో కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, it was an attack on 3 groups of people. 3 గుంపుల ప్రజల మీద ఫరో యొక్క దాడి ఉన్నది. First, మొట్టమొదట on the leadership. నాయకత్వం మీద. Secondly, రెండవది on the family. కుటుంబాల మీద. Thirdly, మూడవది on the congregation. సమాజం అంతటి మీద. First, it's an attack on leadership. మొట్టమొదట నాయకత్వం మీద దాడి. He never agreed to the demands of Moses and Aaron. మోషే అహరోనులు ఏది అడిగినా ఆ మాటను వద్దు అని అన్నాడు, కాదన్నాడు. Moses and Aaron were chosen, anointed people. మోషే అహరోనులు దేవుని ద్వారా అభిషేకించబడి దేవుని ద్వారా ఏర్పరచబడిన నాయకులు వారు. We find so many leaders like that. అలాగే అనేక మంది నాయకులు ఉంటున్నారు. We find Joshua, యెహోషువ ఉన్నాడు, find David, దావీదు ఉన్నాడు. They were all anointed. వారందరూ అభిషేకించబడిన వారు. The apostles, అపోస్తలులు ఉన్నారు. తర్వాత they were all anointed. వారందరూ అభిషేకము పొందిన వారు. The attack was on the leadership. అయితే దాడి నాయకత్వం మీద ఉంది. One day Pharaoh called Moses. ఒక దినాన ఫరో మోషేను పిలిపించాడు. What did he say? మోషేతో ఏమన్నాడండి? Exodus chapter 10. నిర్గమకాండము 10వ అధ్యాయం verse 28 and 29. 28, 29 వచనాలు. All together. అందరూ కలిసి 28, 29. గనుక ఫరో నా ఎదురు నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇక చూడవద్దు, నీవు నా ముఖము చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నువ్వు అన్నది సరే, నేనికను నీ ముఖము చూడనను. Attack on the leadership. నాయకత్వం మీద దాడి. Today the leadership is being attacked by the devil. ఇది నా నాయకత్వం మీద అపవాది దాడి ఎంతో తీవ్రంగా ఉంది. I said, if you see my face, I will
destroy you. ఒకవేళ నువ్వు నా ముఖము చూచినప్పుడు నేను నాశనం You will చేసేస్తాను. surely die by my hand. నీవు నా చేత ఖచ్చితంగా మరణమవుదువు. Why? He is an ordinary man. ఎందుకు అతడు సాధారణమైన He is an మనుషుడు కదా. ordinary king. ఒక సాధారణమైన రాజే. Why should he kill these leaders? ఎందుకని అతడు ఈ నాయకులను చంపాలి? That is his way of life. అది వాడు చేసే పనితీరు. Today, every church leadership is attacked by the devil. కనుక ఇది నా ప్రతి సంఘం యొక్క నాయకత్వం మీద అపవాది యొక్క దాడి ఉన్నది. If you don't know who is troubling you, నేను ఎవరు కలవర పెడుతున్నారో నువ్వు ఎరగకపోతే you will definitely be defeated. నువ్వు ఖచ్చితంగా ఓడించబడతావు. Many church leaders live a defeated life. చాలా మంది సంఘ నాయకులు వారు ఓటమితో కూడిన జీవితాన్ని జీవిస్తారు. Why? ఎందుకని? There's one big question mark. ఒక పెద్ద ప్రశ్నాచిహ్నం. Why did Moses and Aaron continue to live a victorious life? మోషే అహరోనులు ఎందుకు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించి వచ్చారు? Only one reason. దానికి ఒకే ఒక కారణం They ఉంది. had continuous communion with God. ఎడతెగక దేవునితో వారు సహవాసం కలిగి ఉన్నారు. They heard the voice of God. దేవుని స్వరం విన్నారు. They were obedient to God. ఆ దేవుని ఆ స్వరానికి వారు They విధేయులై were willing ఉన్నారు. to pay any price for God's sake. They were willing to pay any price. దేవుని కొరకే ఏ క్రైమ్ అయినా చెల్లించడానికి సిద్ధంగా They are ఉన్నారు. willing to die as well. ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా But ఉన్నారు. we want to obey the Lord. అయితే కేవలం మేము దేవుని మాట మాత్రమే వింటాం. They know ultimately the victory comes from God. ఎందుకంటే వారు ఎరిగి ఉంటున్నారు చిట్ట చివరికి విజయం దేవుని నుండే వస్తుంది Today అని. the leaders don't believe that. ఇది నాయకులు అది నమ్మట్లేదు. Why? ఎందుకని? They have so many people to advise. వారికి సలహాలు ఇచ్చడానికి ఎంతో మంది ఉంటున్నారు. Though they have so much funds to sustain them. వారిని ముందుకు నడిపించడానికి ఎంతో డబ్బు వారి దగ్గర ఉంది. They don't need to contact God. దేవునితో సంప్రదించడానికి అవసరం They లేదు. don't need to have communion with God. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి అవసరం లేదు. They don't want to they don't want to be obedient to God's దేవుని voice. స్వరానికి విధేయులై ఉండడానికి వారికి ఇష్టం లేదు. That's why so much of spiritual barrenness and spiritual immaturity we find in the churches. ఆ కారణాన్ని బట్టి ఎంతో గొడ్డుబారినటువంటి స్థితి మరియు ఆత్మీయ పరిపక్వత లేని స్థితిని సంఘంలో మనం If the చూస్తున్నాం. leader obeys God, ఒకవేళ నాయకుడు దేవునికి he లోబడితే has constant communion with God upon his knees. మోకాళ్ళ మీద ఎడతెగక దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లయితే Defeat is impossible. ఓటమి అసాధ్యము. Always victory. ఎల్లప్పుడూ విజయమే. That's what happened to Moses and Aaron. అదే మోషే అహరోనుల జీవితంలో జరిగింది. Whenever they find some conflict, ఏదైనా ఒక పోరాటము ఎదురొచ్చినప్పుడు they used to go and fall prostrate before God. దేవుని సన్నిధిలో వెళ్ళి సాష్టాంగపడి ప్రార్థించారు. Lord, we can't do anything. దేవా మేమేమీ Only చేయలేము. you can do it. కేవలం నువ్వు ఒక్కనివే చేయగలవు దేవా. God did it. దేవుడు చేశాడు. Moses acknowledges that. మోషే దాన్ని ఒప్పుకున్నాడు. It is not our strength. ఇది మా శక్తి వలన It కాదు, is not our wisdom. మా జ్ఞానము కాదు, Not our holiness. మా పరిశుద్ధత కాదు. Exodus నిర్గమకాండం chapter చూడండి 15 15వ అధ్యాయం and verse 3 3వ వచనం అండి. and 4. 3-4 వచనాలు Altogether. అందరం కలిసి 3-4. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. Verse 6. 6వ వచనం అండి అందరము. యెహోవా నీ దక్షిణాస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రుని చితకగొట్టును. There is also failure in the leadership. అంతే నాయకత్వంలో ఓటమి ఉంటుంది. Even in the same group. ఇదే గుంపులో కూడా. We know the story of Aaron. అహరోను గురించి మనకు తెలుసు. When Moses went up to the mountain, మోషే ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు what did they do to Aaron? అప్పుడు ప్రజలు వచ్చి అహరోన్ని ఏం Aaron, you చేశారు? are a very nice man. అయ్యా అహరోను నువ్వు చాలా మంచివాడు. You are the next hero. You are elder to Moses. నువ్వు మోషే కంటే కూడా పెద్దవాడు అన్నవు. You will do everything what we say. మేము చెప్పినదంతా కూడా నువ్వు చేస్తావు. What did he do? అయితే ఏం చేశాడు అహరోను? Compromise. ఆయన రాజీ పడ్డాడు. Today, the leader that compromises to the people's desire, all the worldly attractions, or any kind of customs and traditions, they are going to bring a fall. కనుక ఏ నాయకుడైతే మనుషుల యొక్క ఒత్తిడికి వారి యొక్క మాటలకు ఒకవేళ రాజీ పడినట్లయితే నష్టము ఓటమి దేవుని ప్రజల మధ్యలో తీసుకున్నాడు. Joshua also failed. యోషువ కూడా తప్పిపోయాడు. When he conquered Jericho, యెరికోను ఆయన జయించిన తర్వాత and his soldiers came, ఆయన సైనిక అధికారులు వచ్చారు.
Next, Ai is very small place. ఆయి పట్టణము ఎంతో చిన్న పట్టణమయ్యా. 3,000 people sufficient. అందులో 3,000 మంది వెళ్తే చాలు All right, సరిపోతుంది come on, go. కనుక సరే మీరు వెళ్ళండి 3,000 మంది వెళ్ళండి అన్నాడు. Did they win or were defeated? వారు ఆయి పట్టణంలో ఓడిపోయారా లేకపోతే వారు గెలిచినారా? ఓడిపోయారు. Why? ఎందుకని? No counsel from God. దేవుని యొద్ద విచారణ చేయలేదు, No calling upon God. దేవుని దగ్గర మొరపెట్టలేదు. Of course, there was sin in the camp, సందేహం లేదు, పాలెములో పాపము ఉంది. but the defeat began at the beginning. అయితే ఓటమి ఆరంభంలోనే వచ్చింది. No counsel from God. దేవుని యొద్ద విచారణ చేయలేదు. Own strength. సొంత శక్తి మీద Own ఆధారపడ్డారు. wisdom. సొంత జ్ఞానం, Own plan. సొంత ప్రణాళిక Ultimately ends in defeat. అది చివరికి ఓటమికే దారి తీస్తుంది. So the attack is on the leadership. కనుక దాడి అంతా కూడా నాయకత్వం మీద ఉంది. If we are not right with God, definitely we lead the congregation in a wrong way. ఒకవేళ మనము దేవునితో సరిగా లేకపోతే ఖచ్చితంగా సమాజాన్ని మనం తప్పుదారి పట్టిస్తాం. But the victory is always there. అయితే విజయము ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నది. Aaron confessed his sin, అహరోను తన పాపమును ఒప్పుకున్నాడు, but he had to pay the price. దానికి క్రయం చెల్లించాల్సి వచ్చింది. Joshua confessed his sin, యెహోషువ తన పాపమును ఒప్పుకున్నాడు, and he was restored again. తిరిగి సమకూర్చబడ్డాడు. There's always a way to victory. అయితే విజయానికి మార్గం ఉన్నది. Humble ourselves. దీనులుగా తగ్గించుకోవాలి. Acknowledge our helplessness. మన నిస్సహాయ స్థితిని దేవుని దగ్గర Depend ఒప్పుకోవాలి. on God. దేవుని మీద ఆధారపడాలి. Victory is certain. విజయము ఖచ్చితంగా దొరుకుతుంది. Second aspect. రెండో విషయము, It's an attack on family. రెండవది కుటుంబం మీద దాడి. ఫరో We all know how Pharaoh was playing his game with Moses and Aaron. ఆ మోషే అహరోనులతో ఫరో ఎలాగో ఆయన ఆ చెలగాట మారుతా ఉన్నాడు, తర్వాత పంపిస్తా ఉన్నాడు, తిరిగి రప్పిస్తా ఉన్నాడు, మనకు ఆ సంగతి తెలుసు. But the background is he doesn't want to leave his captives. కనుక తన దగ్గర బందీలుగా ఉన్న వారిని విడిపించడము ఫరోకి మాత్రం ఇష్టం లేదు. Trying to confuse Moses. మోషేని కలవర పెట్టాలని చూశాడు. The first thing we all know, when Moses said, "Let my people go that they may serve me on this mountain." ఆ కొండ మీద నా ప్రజలు నన్ను సేవించినట్లుగా వారిని పోనివ్వు అని ఆ మోషే ఫరోతో అన్నప్పుడు మొదటిసారి ఫరో ఏమన్నాడో మనకు తెలుసు. Let them stay in Egypt and you sacrifice here only. అయ్యా మీరు అక్కడికి ఎక్కడికో పోవద్దు, ఇక్కడే ఐగుప్తులోనే మీరు ఉండి దేవునికి మీరు బలి అర్పించండి అన్నాడు. Chapter 8. 8వ అధ్యాయం నిర్గమ. Exodus chapter 8. నిర్గమ కాండము 8వ అధ్యాయం అండి. Verse 25. 25వ వచనము All together. చదువుకుందాం అందరము. అందుకు ఫరో మోషే అహరోనులను పిలిచి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించరని వారితో చెప్పగా. The first attack for a family is the world. కనుక లోకము చేసే మొదటి దాడి కుటుంబం మీద. First attack of the family is the world. కుటుంబం మీద జరిగే మొదటి దాడి Is the world. లోకము. Yeah. The enemy tries to make us live a compromising life in the world. కనుక శత్రువు మనము లోకముతో రాజీ పడేటటువంటి జీవితం జీవించేటట్లుగా మనల్ని బలవంతం చేస్తాడు. We are all brothers and sisters. మనం అందరము అన్నదమ్ములమే. We will give and take. కనుక మనము ఇచ్చుకుందాం పుచ్చుకుందాం. You can stay here only. మీరు ఇక్కడే ఉండవచ్చు. You can enjoy our festivals. మీరు మా పండుగలలో ఆనందించవచ్చు. మేము మీ పండుగల్లో కూడా సంతోషిస్తాం. You can enjoy everything here only. మీ అంతా కూడా మీరు ఇక్కడే అనుభవించవచ్చు. Today the church is going through a terrible trauma of compromise. ఈ దినము సంఘము ఎంతో భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి లోకముతో రాజీపడేటటువంటి ఆ యొక్క పరిస్థితి కూడా వెళ్తాం. Why families are not growing in the Lord? ఎందుకు కుటుంబాలు దేవునిలో ఎదగలేకపోతా They have ఉన్నాయి? some compromise someplace somewhere. ఎక్కడో ఒక లోకంతో రాజీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. The Lord's blessing is not upon them. దేవుని ఆశీర్వాదం వారి మీద లేదు. They may have worldly blessing. వారికి లోక సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉండవచ్చు, financial blessing. ఆర్థికపరమైన They ఆశీర్వాదాలు have ఉండవచ్చు. everything in life. కుటుంబం కావాల్సినవి అన్ని వారికి But where is ఉండవచ్చు. the life of Christ in you? క్రీస్తు జీవం నీలో ఎక్కడ ఉంది? Christ died to fill you with all his fullness,
That's why Christ died and rose again. తన పరిపూర్ణత సంపూర్ణత అంతా కూడా నీకు ఇవ్వడానికి క్రీస్తు ప్రభు ఆయన నీ కొరకే ప్రాణం పెట్టి ఉంటున్నాడు. Secondly, రెండవది in verse 28, 28వ వచనంలో 8:28, నిర్గమ 8:28లో అందరూ కలిసి and Pharaoh అందుకు said, ఫరో "I will let మీరు you అరణ్యములో go." మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చేదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడనెను. Don't go too far. చాలా దూరం వెళ్ళవద్దు. If you go far away, you'll forget everything about our practice. మీరు చాలా దూరం వెళ్ళిపోతే మా ఆచారాలు పద్ధతులన్నీ మీరు మర్చిపోతారు. Please don't go far. కనుక ఎక్కువ దూరం Just వెళ్ళొద్దు. be very near to us, ఎక్కడో దగ్గరలోనే ఉండండి. so we all can enjoy together. కనుక మనం అందరము అందరము This is సంతోషించవచ్చు. the devil's temptation and ఇది attack on families. కుటుంబాల మీద అపవాది యొక్క శోధన, అపవాది దాడి. For whom is he saying? కనుక ఇది ఎవరి కొరకు Saying to అంటున్నాడు? the families, the children of Israel. కుటుంబాలు ఇశ్రాయేలు ప్రజలతో ఫరో అంటున్నాడు. What a very terrible temptation. చూడండి ఎంత భయంకరమైనటువంటి శోధన కలిగింది. And the third aspect, మూడవ శోధన chapter 10, 10వ అధ్యాయం అండి, verse 8, 10వ అధ్యాయం 8వ వచనం. altogether. అందరం కలిసి చదువుకుందాం. 10వ అధ్యాయం 8వ వచనము, 8 and 9, 8, 9, 10. 8, 9, 10 వచనాలండి. Altogether. అందరం కలిసి మోషే అహరోనులు ఫరో వద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదరని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమను. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండనా నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. So all have to leave. మోషే అంటున్నాడు, మేమందరము వెళ్ళాలి. Verse 11 altogether. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పురుషులైన మీరు Not so. మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. Separating the families. కుటుంబాలను విడగొట్టడం. Oh, what terrible situation. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. We are very careful. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. Even the word of God says, దేవుని వాక్యం కూడా అంటుంది, as husband and wife, భార్యాభర్తలుగా if you are even away between yourself for a long period of time, ఎక్కువ కాలము మీరు దూరముగా ఉన్నట్లయితే devil will take advantage. అపవాది జ్వరపడతాడు. Your వాడు prayers will not be మీ answered. ప్రార్థనలకు జవాబు దొరకదు. Make sure you are one in Christ, one in the Lord. క్రీస్తులో మీరు ఒక్కటిగా మీరు ఉన్నారో లేదో చూసుకోవాలి. Never have ever differences. ఎటువంటి భేదాభిప్రాయాలు కలిగి That ఉండకూడదు. is God's plan for family. అది కుటుంబాలకు దేవుని We యొక్క are ప్రణాళిక. one in the Lord. మనము ప్రభులో ఒక్కటై ఉంటున్నాం. Even the New Testament. క్రొత్త మందులు కూడా What happened when Jesus was born? యేసుప్రభువు వారు జన్మించినప్పుడు ఏం జరిగింది? What did Herod plan to do? హేరోదు ఏమి ప్రణాళిక వేశాడు? Matthew chapter 2 మత్తయి సువార్త 2వ అధ్యాయం అండి, and verse 13. 13వ వచనము. Matthew 2 మత్తయి 2వ అధ్యాయము verse 13. 13వ వచనము. Altogether. అందరూ కలిసి చదువుకుందాం. 13. And వారు when వెళ్ళిన they were తర్వాత departed, ఇదిగో behold, ప్రభు the దూత angel of- స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనకు వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోము, నేను నీతో తెలియజేయ వరకు అక్కడనే ఉండమని అతనితో The చెప్పెను. enemy is always waiting to attack our young ones. మన పిల్లలను నాశనం చేయడానికి ఎల్లప్పుడూ శత్రువు కాచుకొని ఉన్నాడు. But the Lord is there with us అయితే ప్రభు మన పక్షమున to ఉంటున్నాడు, protect us and safeguard us, మనల్ని సంరక్షించి కాపాడడానికి. provided we depend on Him. అయితే దానికి షరతు ఏంటంటే మనము ఆయన మీద ఆధారపడి ఉండాలి. Always claim the blood of Christ on our family. కనుక ఎల్లప్పుడూ యేసు క్రీస్తు రక్తము కుటుంబం మీద ప్రోక్షించుకుంటూ ఉండాలి. Claim the blood of Christ on our children. మన పిల్లల మీద ఆ రక్తము ప్రోక్షించుతూ ఉండాలి. They will be escaping many dangers. అలాగన చేయడం ద్వారా అనేకమైనటువంటి ప్రమాదం నుండి వారు The enemy సంరక్షించబడతారు. is very, very subtle. శత్రువు కుయుక్తిపరుడు. Any time, any place where our children or family is weak, he'll just drag them away. ఎక్కడైతే మన పిల్లలు ఎక్కడైతే బలహీనంగా ఉంటారో ఆ విషయంలో వారిని ఈడ్చుకొని వారిని పాడు చేయడానికి ప్రయత్నిస్తాడు. Even young people.
యవనస్తులను Make సైతం sure who is ruling your life. కనుక నీ జీవితాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో చూసుకోవాలి. One day the enemy will attack you. ఒక దినాన శత్రువు నీ మీద దాడి If you are చేస్తాడు. not strong, నువ్వు బలంగా లేకపోతే, strong in the word, వాక్యములో బలంగా, strong in prayer, ప్రార్థనలో బలముగా, strong in faith, విశ్వాసములో బలముగా you will fall. లేకపోతే నువ్వు ఖచ్చితంగా If పడిపోతావు. you fall, నువ్వు పడిపోతే sometime it may be very, very tragic, కొన్నిసార్లు ఎంతో విషాదకరముగా ఉంటుంది but పరిస్థితి. God is merciful. అయితే దేవుడు కనికరం గల వాడు He can lift us up. ఆయన మనల్ని లేవనెత్తగలడు. That's what he did to Moses and the children of Israel. అదే దేవుడు మోషే మరియు ఇశ్రాయేలు ప్రజల పక్షమున చేసి ఉంటున్నాడు. What did the children of Israel do? ఇశ్రాయేలు ప్రజలు ఏం They had చేశారు? only faith on only one thing. వారి యొక్క విశ్వాసము ఒకే దాని మీద ఉంది. The blood should be upon the doorpost. రక్తము ద్వారబంధకము మీద పోయబడి ఉండాలి. Inside we are safe. అలాగైతే మేము ఇంట్లో క్షేమముగా భద్రంగా The ఉంటాం. angel of death will come. మరణదూత వస్తాడు. Judgment will come. తీర్పు వస్తుంది. We are safe. అయితే మేము క్షేమము As a భద్రము. family, we are going to go out కనుక కుటుంబముగా మనం కూడి వెళ్ళాలి. fully rejoicing in the Passover lamb. పూర్తిగా ఆ పస్కా గొర్రె పిల్ల మీద ఆధారపడి Fully believing in the finished work on the cross of Calvary. కలువరి శిలలో యేసుప్రభువారు సంపూర్ణం చేసిన కార్యమందు పూర్తి విశ్వాసం Make గలవారు sure ఉండాలి. as every family enjoys the work of the cross. ప్రతి కుటుంబము దేవుని యేసుప్రభువారి యొక్క శిలువ కార్యమునందు పూర్తి ఆధారపడి ఉన్నారో లేదో చూసుకోవాలి. Finally, చివరిదిగా this attack on the church or in the congregation. సమాజం మీద దాడి. Yeah, what does the word of God say? దేవుని వాక్యం ఏమంటుంది? Pharaoh troubled them, persecuted them terribly, all of them. ఫరో అందరినీ ఎంతో భయంకరంగా వేధించాడు, హింసించాడు, శ్రమ పెట్టాడు. We don't know how many children have been killed. ఎంతమంది పిల్లలు, పసిపిల్లలు వారు చంపబడ్డారో మనకు తెలియదు We లెక్క. don't know. ఆ లెక్క మనకు Very తెలియదు. cruel master. ఎంతో కఠినుడు ఫరో. He's not bothered about whatever happens later. తర్వాత ఏం జరుగుతుందో అన్న దాని గురించి ఏ పట్టింపు లేని వాడు His ఫరో. rules are very rigid. వాని శాసనాలు ఎంతో ఖచ్చితమైనవి. But the trust in God makes all the difference. అయితే దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా పూర్తిగా పరిస్థితి మారిపోతుంది. Moses and Aaron told them about the plan of God. మోషే అహరోనులో దేవుడు వారికి ఏం చెప్పాడో అది వారికి తెలియజేశారు. Then they believed. అప్పుడు వారు నమ్మారు. Then they were delivered. అప్పుడు వారు విడుదల పొందినారు. Faith in God's word. దేవుని వాక్యమందు Faith in God's విశ్వాసం. promises. దేవుని వాగ్దానాలయందు విశ్వాసం. Definitely there is a deliverance and victory. ఖచ్చితంగా విడుదల మరియు విజయం ఉన్నది. Matthew chapter 16 verse 18 we all know. మత్తయి సువార్త 16:18 మనందరికీ తెలుసు. Upon this rock will I build my church. ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. తర్వాత పాతాళ లోక ద్వారములు gates of hell దాని ఎదుట నిలువ నేరవు. they will try. అవి ప్రయత్నిస్తాయి They పాడు will try to చేయడానికి. attempt. శత్రువు దాడి చేస్తాడు, They will try to harm. నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. Yet they will not prevail. అయినా వారు గెలవలేరు. Because whose church it is? ఎందుకు? అది ఎవరి సంఘము? My church. నా సంఘము. It's God's church. దేవుని We are సంఘం. God's people. మనం దేవుని We ప్రజలు. belong to that congregation. ఆ సమాజానికి మనం చెందిన వారము. Even dogs did not bark when the children of Israel left. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినప్పుడు ఏ కుక్క కూడా మొరగలేదు అని రాయబడింది. ఉందా? ఉందండి? ఉంది కదా? నాలుక ఆడలేదు చూడండి అది. They did not even shake the tongue. కుక్కలు వాటి నాలుక ఆడించలేదు అని రాయబడింది. Why? ఎందుకని? Victory belongs to the Lord. ఎందుకంటే విజయము దేవునిది. The Lord shall fight for you. ప్రభు మీ పక్షమున ఆయన You యుద్ధం don't have to చేస్తాడు. do anything. మనం ఏం చేయనక్కర్లేదు. Stand still and see the victory, ఊరికే deliverance and salvation of the Lord. నిలిచిండి చూస్తే దేవుడు విజయము, రక్షణ తర్వాత మనకు స్వాతంత్రం ఇస్తాడు. Persecution is definite. హింస ఖచ్చితంగా వస్తుంది. And afflictions are definite. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. They that live godly in Christ Jesus shall suffer persecution. దైవ భక్తితో జీవించిన ఉద్దేశించి వారు ఈ లోకములో శ్రమలను ఎదుర్కొంటారు. We have to face that. కనుక అది మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. If we suffer with him, we shall reign with him. మనము ఆయనతో శ్రమపడిన యెడల ఆయనతో ఏలుదుము. So we have to count it all joy when you go through suffering, tribulation and persecution. నానా James. విధములైనటువంటి శ్రమల గుండా మీరు వెళ్ళినప్పుడు అది అమితానందముగా మీరు భావించాలి. Why? ఎందుకని? It's always a blessing. ఎందుకంటే దాంట్లో ఎంతో ఆశీర్వాదం ఉంది. When the church is troubled and persecuted, సంఘము హింసించబడి శ్రమ పెట్టబడినప్పుడు it multiplies. సంఘము విస్తరిస్తుంది. That's what happened in Egypt.
ఐగుప్తులో అదే జరిగింది. The more pressure he put on the children of Israel, ఎంతగా ఒత్తిడి ఇశ్రాయేలు ప్రజల మీద ఫరో పెట్టాడు, more they multiplied. అంత అధికంగా వారి సంఖ్య విస్తరించింది. That is God's arithmetic. అది దేవుని గణాంకములు. Don't fear trouble, affliction, suffering for the sake of Christ and putting our faith in Christ. కనుక క్రీస్తు యేసునందు మనం ఉంచినటువంటి విశ్వాసమును బట్టి కలిగే శ్రమలు, హింసలు, వేదనలను బట్టి ఏమాత్రం కూడా జడియకూడదు, భయపడకూడదు. Because Christ died, buried and rose again, in him we enjoy victory. క్రీస్తు ప్రభు ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి ఉంటున్నాడు, ఆయనలో మనకు విజయం ఉన్నది. Thanks be unto God who gave the victory through our Lord Jesus Christ. 1 Corinthians 15:57. మొదటి కొరింథీ 15:57 అత్యధికమైనటువంటి విజయము మన యేసు క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించి దేవునికి మహిమ కలుగును We are గాక. more than conquerors through him who loved us. Romans 8:37. రోమా 8:37 మన కోసము అత్యధికమైన విజయము అనుగ్రహించు మన దేవునికి మహిమ ఘనత కలుగును గాక. We are triumphant in Christ. 2 Corinthians 2:14. 2 కొరింథీ 2:14 మనం క్రీస్తు యేసునందు విజయవంతులమై ఉంటున్నాం. And in Revelation it says, ప్రకటన గ్రంథంలో they రాయబడింది, overcame him by the blood of the Lamb and by the word of their testimonies. Revelation 12:11. ప్రకటన 12:11 వారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరియు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విజయమును సంపాదించారు. I wish to close now, but I just like another 5 to 10 minutes. ముగించాలనుకుంటున్నాను కానీ 5-10 నిమిషాలు తీసుకుంటాను. Because I'm going to be away for a month or so. I won't be seeing you again. ఎందుకంటే నేను ఒక నెల పాటు ఉండను, మిమ్మల్ని నేను చూడను, కాబట్టి ఇంకొక 5-10 నిమిషాలు. In this passage of Exodus 14, నిర్గమకాండము 14వ అధ్యాయము భాగంలో one aspect played a major role in the victory. విజయము పొందుటలో ఒక విషయము ఎంతో ప్రాముఖ్యత కలిగినదై ఉన్నది. What did God tell Moses? దేవుడు మోషేతో ఏమని చెప్పాడండి? What is in your hand? మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి? Enti? ఏముంది? Karrane. చేతి కర్ర. It is said it is a acacia wood or sarvichetu. Sarvichetu. Tummakarra, correct. Tummakarra. It's not used for anything. అది It's not fit to be used. అది అంత విలువైంది It's only సరైనటువంటి used for firewood. కేవలము పొయ్యి ముట్టించడానికి వాడే కర్ర. But it had become a shepherd's crook for Moses. మోషేకు కాపరి యొక్క కర్రగా మారిపోయింది. It was a tool of his calling. తన పిలుపుకు సాధనమైనటువంటిది కర్ర. It was an aspect of consecration so that his capacity can be taken up by God. కనుక దేవుడు తాను ఆయనను చేపట్టున్నట్లుగా అది ప్రతిష్ఠితమైనటువంటి కర్రగా That మారింది. was a tool for preparation for his God's service. దేవుని పరిచర్య కొరకే అది సిద్ధపాటుగా మారిన కర్ర. That ordinary rod became the rod of God. ఈ సాధారణమైనటువంటి కర్ర దేవుని కర్రగా మారిపోయింది. It is said like this, a holy man is a mighty weapon in the hands of God. పరిశుద్ధులైనటువంటి ప్రజలు దేవుని చేతిలో బలమైనటువంటి సాధనములై ఉంటున్నారు, ఆయుధములై ఉంటున్నారని చెప్పబడింది. But that holiness, it's a great price to be paid. అయితే ఆ పరిశుద్ధత కొరకు ఎంతో క్రయము చెల్లించాలి. But the holy man is a mighty weapon in the hand of God. పరిశుద్ధులైనటువంటి ప్రజలు దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధములై ఉంటున్నారు. Now we'll just see a few things about this rod. ఈ చేతి కర్ర గురించి కొన్ని విషయాలు చూద్దామండి. What God wants to make use of the rod? దేవుడు ఈ చేతి కర్రను దేని కొరకు ఉపయోగించుకోవాలనుకున్నాడు? Exodus నిర్గమకాండము chapter 4. 4వ అధ్యాయం అండి. Exodus నిర్గమకాండము chapter 4 4వ అధ్యాయము verse 17. 17వ అధ్యాయం. All together. అందరు కలిసి 17. ఈ కర్రను And thou చేత shalt పట్టుకొని take this దాంతో rod in hand. ఆ సూచక్రియలు చేయవలనని చెప్పెను. It was used for signs and doing wonders. సూచక క్రియలు, అద్భుత కార్యములు చేయుటకు ఉపయోగించబడిన కర్ర. And then finally it had become the rod of God. చివరికి ఈ మోషే కర్ర దేవుని కర్రగా మారిపోయింది. Verse 20 altogether. 20వ వచనం అందరం కలిసి అదే అధ్యాయం 20వ వచనము. Moses మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించి కొని ఐగుప్తును తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. So what are the blessings of the rod? ఈ
చేతి కర్ర ద్వారా ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటి? First thing is, మొట్టమొదటిది it reveals God's presence. దేవుని సన్నిధిని అది తెలియజేసేది. Because the word God is added to the rod. ఎందుకంటే ఈ కర్రకు దేవుని చేతి కర్ర అని చెప్పబడింది. The rod means God is there. కనుక కర్ర ఉన్నది అంటే దేవుడు ఉన్నాడు అని అర్థం. That's why Jesus also said, అందుకొరకే యేసుప్రభువు కూడా అన్నారు, "Lo, I am with you always, even unto the end of the world." ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీకు సదాకాలం మీతో కూడా ఉంటున్నాను. Secondly, రెండవది it shows about God's power. దేవుని యొక్క శక్తిని కనపరుస్తుంది ఈ కర్ర. To show forth God's mighty acts. దేవుని యొక్క మహత్కార్యములను అది కనపరిచేదిగా ఉంది కర్ర. When Moses went, మోషే వెళ్ళాడు, and the Lord said, దేవుడు అన్నాడు, "Touch that river." ఆ నదిని కర్రతో తాకు అన్నాడు. ఏమైపోయింది? నది ఏమైపోయింది? Became blood. రక్తముగా మారిపోయింది. He said, "Touch the dust." ధూళిని కర్రతో తాకుమన్నాడు. Lice came out. అందులో నుండి పెయిన్లు వచ్చాయి. Lift up the rod. కర్ర పైకెత్తు అన్నాడు. He sent frogs all the time. అప్పుడు కప్పలతో ఐగుప్తు దేశం నిండిపోయింది. There is power in that rod. అలాగున ఈ కర్రలో శక్తి ఉన్నది. So many places that references are there. We have no time. కనుక అనేక స్థలాల్లో ఈ రెఫరెన్స్లు ఎన్ని ఉంటున్నాయి, సమయం లేదు మనకు. He lifted up the rod. మోషే చేతి కర్రనెత్తాడు. Finally, what the greatest power is, చివరికి ఆ గొప్ప శక్తి ఏంటంటే, Lord told Moses, దేవుడు మోషేతో అన్నాడు, right near the Red Sea, ఎర్ర సముద్రముకు సమీపంలో stretch out your hand. నీ చెయ్యి చాపము. That's all. అంతే. The sea was divided. ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా విభజించబడింది. At the end, చివరిలో stretch out your hand. మళ్ళా చెయ్యి చాపు. It came back again. మళ్ళీ ఆ రెండు కలుసుకున్నాయి. It's God's power. ఇది దేవుని శక్తి. Thirdly, మూడోది God's protection. దేవుని కాపుదల. When he stretched out his hand, తన చెయ్యి చాపినప్పుడు not only the sea was parted, సముద్రము పాయలు అవడం మాత్రమే కాదు, but God's protection was there. దేవుని భద్రత అక్కడ ఉంది. Yeah, God's protection. దేవుని కాపుదల. Exodus నిర్గమకాండం 14, 14వ అధ్యాయం నిర్గమ verse 16. 14, 16. Exodus నిర్గమకాండం 14, 14వ అధ్యాయం verse 16. 16వ వచనము. All together. అందరూ కలిసండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రపు మధ్యన ఆరిన నేల మీద నడిచిపోవుదురు. Verse 17. 17వ వచనం. అందరూ కలిసి, And I, ఇదిగో behold, నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన, అతని సమస్త సేనలను, అతని రథములను వలన, అతని గుర్రపు రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. There's so much protection. ఎంతో కాపుదల ఉన్నది. Enemy has no right to come near them. శత్రువు సమీపంగా రావడానికి అతనికి ఏ అధికారం లేదు. They may try. వారు ప్రయత్నించవచ్చు. They will not harm you. కానీ వారు మీకు ఏ హాని That's what the word చేయలేరు. of God says. అదే దేవుని వాక్యం అంటుంది. Isaiah 27:3. యెషయా 27వ అధ్యాయం 3వ వచనంలో, I the Lord do keep it. యెహోవానైన నేను కాయువాడును. తర్వాత దివారాత్రములు చదవండి గట్టిగా ఎవరన్నా. Okay, so God's protection is there all the time. ఎల్లప్పుడూ దేవుని కాపుదల దాని చుట్టూ ఉంటుంది. Fourthly, నాలుగవది God's perfect guidance. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి నడిపింపు So కర్ర. when the sea divided, సముద్రము పాయలుగా చేయబడినప్పుడు how should they go? వారు ఎలాగ వెళ్ళాలి? By boat? పడవలో Or by వెళ్ళాలా, bus? లేకపోతే బస్సులో వెళ్ళాలా? ఎట్లా వెళ్ళాలి? By walk. నడుచుకుంటూ వెళ్ళాలి. బురద ఉంటుందిగా. బురద ఉంటుంది కదండి సముద్రం అడుగులో. ఎట్లా? ఆరిన నేల. That's perfect guidance of God. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి His నడిపింపు. plans never fail. ఆయన ప్రణాళికలు ఎన్నడూ అవి రద్దు కావు. He knows how to guide his people in the right way. సరైన మార్గంలో తన ప్రజలను ఎలాగో నడిపించాలో ఆయన ఎరిగి ఉంటున్నాడు. Fifthly, ఐదవది, there's a progressive victory. God's progressive victory. అంచెలంచెలుగా విజయము అధికమవుతా ఉంటుంది. Chapter 14, నిర్గమ Exodus, 14వ అధ్యాయము verse 26. 26వ వచనం అండి. All together. అందరూ కలిసి 14వ అధ్యాయం 26వ వచనము. And అంతలో the Lord యెహోవా said, మోషేతో, "Stretch out thine hand." ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను.
complete victory. సంపూర్ణమైన విజయం. God's victory is available to us. దేవుని విజయం మనకు అందుబాటులో ఉంది. Then sixthly, ఆరవది, God's purpose is fulfilled. దేవుని సంకల్పములు నెరవేర్చబడతాయి. Chapter 14, 14వ అధ్యాయము verse 30. 30వ వచనము. Altogether. అందరం కలిసి 30. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. So we find ultimately, completely, we find the God's plan completed for his people to go beyond that Red Sea. కనుక ఎర్ర సముద్రము దాటి తన ప్రజలు పరిపూర్ణముగా వారు విడుదల పొంది వారు సముద్రము దాటి అద్దరికి చేరేటట్లుగా దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడింది. Lastly, చివరిదిగా God's people prospered in faith in their journey. ప్రజలు ఆ యాత్రలో వారు విశ్వాసములో వారు వృద్ధి అయ్యారు. Chapter 14, 14వ అధ్యాయము verse 31. 31వ వచనం. Altogether. అందరం కలిసి 31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. Now Moses had the rod of God in his hand. ఇప్పుడు మోషే దేవుని చేతి కర్రను తన చేత కలిగి ఉంటున్నాడు. But truly speaking, అయితే నిజముగా చెప్పినట్లయితే it was God's hand upon the hand of Moses. కనుక దేవుని చెయ్యి మోషే చెయ్యి మీద ఉంది. Chapter 15, 15వ అధ్యాయం verse 6. 6వ వచనం. Altogether. అందరినీ కలిసి యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితకగొట్టును. Joshua, యెహోషువ గ్రంథం అండి. chapter 4, యెహోషువ 4వ అధ్యాయం verse 24. 4:24. Joshua యెహోషువ గ్రంథము 4, 4వ అధ్యాయము 24. 24వ వచనము. Altogether. అందరం కలిసి మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లు ఎండచేసినని చెప్పి ఈ సంగతులు వారికి తెలియపరచెను. Is it there? 4:24. In English it says in 20, all the people of the earth might know the hand of the Lord, that it is a mighty. 23లో ఉందండి. Okay. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూని వాసులందరూ తెలుసుకొనుటకును. So God's hand upon Moses' hand. దేవుని చెయ్యి మోషే చెయ్యి మీద ఉంది. In conclusion, ముగింపులో who is the rod? ఈ చేతి కర్ర ఎవరు? Isaiah. యెషయా గ్రంథం అండి. For our benefit, మన క్షేమము కొరకు, for our spiritual life, మన ఆత్మీయ జీవితం కొరకు this wonderful truth is known, is written for us. ఈ అద్భుతమైనటువంటి ఈ ఆత్మీయ సత్యము మన క్షేమము కొరకు మేలు కొరకై రాయబడి ఉంది. Chapter 11, 11వ అధ్యాయం verse 1. 11:1 అండి. Altogether. 11:1 యెషయా గ్రంథము. అందరం కలిసి చదువుకుందాము. 1వ వచనము. They shall యెషయా come forth మొద్దు rod of నుండి stem, చిగురు పుట్టును, branch shall grow out of his వాని fruit. వేరుల నుండి అంకురు ఎదిగి ఫలించును. Chapter 53 53వ అధ్యాయము యెషయా and verse 2, 3 and 4. 53 2, 3, 4 వచనాలు. Chapter 53 53వ అధ్యాయం యెషయా verse 2 to 5. 2 నుండి 5 వరకు చదువుకుందాం. Altogether. అందరం కలిసి For he లేత shall మొక్క grow up వలె before his ఎండిన tender భూమిలో ground, మొలిచిన full of మొక్క వలె dragon, అతడు no form, ఆయన ఎదుట harmless. పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వాడుగాను దేవుని వలన బాధింపబడిన వాడుగాను శ్రమ నొందిన వాడుగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. There's a glimpse of the Lord Jesus Christ in Numbers chapter 17. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క ఛాయ, ఒక దృశ్యాన్ని మనం చూస్తాం. Verse 8. 17వ అధ్యాయం 8వ వచనము. Altogether. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబమైన అహరోను కర్ర చిగిరి ఉండెను. అది చిగిరి పువ్వులు పూసి బాదాము పండ్ల గలదాయెను. So you've seen a glimpse of the cross of Christ in the during the table time. కనుక దేవాలయపు సమయంలో కూడా We have seen a glimpse of the cross of Christ during table time. బల్ల సమయంలో మనము యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించినటువంటి కొన్ని సంగతులను మనం చూసాము. He is the rod. ఆయన్నే కర్ర. He grew up as a tender plant ఆయన మృదువైనటువంటి కొమ్మగా ఆయన in ఎదిగాడు. the dry ground. ఎండిన నేలలో No ఎదిగాడు. form, no beauty. ఎటువంటి స్వరూపము, ఎటువంటి సొగస్సు లేని వాడయ్యాడు. Smitten of God. దేవుని ద్వారా మొత్తబడిన వాడాడు. He was wounded, bruised and chastised. నలుగుగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, తర్వాత శిక్ష పొందిన Made a వాడాడు. man of sorrows. వ్యసనాక్రాంతుడయ్యాడు. He took all our sin on the cross. శిలువ మీద మన దోషమునంతటిని ఆయన భరించాడు. He died on the cross, మన కొరకే శిలువలో ప్రాణం పెట్టాడు. buried and rose again. మరణించి తిరిగి లేచాడు. When he rose again, ఎప్పుడు తిరిగి లేచాడో he conquered sin, Satan and death. అతడు పాపమును, సాతానును, మరణమును జయించాడు. Conquered the world, లోకమును జయించాడు. grave and hell. సమాధిని, పాతాళమును ఆయన జయించాడు. In him we enjoy the victory. ఆయన యందు మనకు పూర్తి విజయం ఉన్నది. He is our rod available till the end of our lives. మన జీవితాంతం వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి కర్రగా ఆయన His ఉంటున్నాడు. presence will be with us. ఆయన సన్నిధి మనకు His తోడుగా ఉంటుంది. power will be available to ఆయన us. శక్తి మనకు His అందుబాటులో protection will ఉంటుంది. be there. ఆయన కాపుదల ఎల్లప్పుడూ His మనకు తోడుగా ఉంటుంది. progressive victory will be there. అంచెలంచెలుగా అధికమయ్యే తన యొక్క Perfect విజయం guidance మనకు will be there. పరిపూర్ణమైన దేవుని నడిపింపు మనకు ఉంటుంది. His plan and purpose will be fulfilled in our lives. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన సంకల్పము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. May the Lord make that to be our experience. ప్రభు అది మన యొక్క అనుభవముగా చేయునుగాక. Shall we pray? ప్రార్థించుకుందాం.